వెల్కమ్ టు ఆలో టీవీ. బొట్టుపల్లి శ్రీనివాస్. బొట్టుపల్లి శ్రీనివాస ఎవరు అనుకుంటున్నారా? అతనే గెటప్ శ్రీను. గుర్తుపట్టారా? అవును, ఆ బొట్టుపల్లి శ్రీనివాసే మన గెటప్ శ్రీను. గెటప్ శ్రీను ఎవరంటే టక్కున జబర్దస్త్ ఫేమ్ అని ప్రేక్షకులు చెప్పేస్తారు. అంతలా ఆ ప్రోగ్రాం ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ నటుడు గురించి తెలియని వారంటూ లేరు. కామెడీ కోసమే శ్రీను తన పేరు ముందు గెటప్ అనే వర్డ్ని తగిలించుకున్నారు. జబర్దస్త్ ప్రోగ్రాంతో బాగా అభిమానులను సంపాదించుకున్నారు. సుడిగాలి సుధీర్ టీంలో ఉంటూ ఎంతో అప్డేట్గా ట్రెండీగా స్కిట్స్ చేస్తుంటాడు. ఎన్నో గెటప్లు వేసి అందరినీ అలరిస్తున్నాడు. 2004లో హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాడు. చదువు మధ్యలో మానేసి చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నటించాలని హైదరాబాద్ వచ్చేశాడు. తర్వాత ఇష్టమైన చిరంజీవితో కూడా నటించాడు. మరి వచ్చి ఊరికే ఇంత స్టార్డమ్ తెచ్చుకున్నారా? శ్రీను కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు. పెంకుటాకుల ఇల్లు, వర్షం వస్తే కారుతుంది, కూలి పనులు, హైదరాబాద్లో తిండి కష్టాలు, అవమానాలు, సూసైడ్ ఆలోచన, సుధీర్ దోస్తి, ఇండస్ట్రీలో ఎదుగుదల అన్నీ తెలుసుకుందాం. కుటుంబ నేపథ్యం, చదువు. గెటప్ శ్రీను పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దగ్గరలో సిద్ధాపురం గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేసేవారు. శ్రీనుకు ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. వారు కూడా ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయ పనులు చేసేవారు. తల్లిదండ్రులకు ఊరు వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు. శ్రీను 4వ తరగతి వరకు ఆకివీడులో చదువుకున్నాడు. తరువాత 5 నుండి 10 వరకు సిద్ధాపురంలో చదువుకున్నాడు. తరువాత ఇంటర్మీడియట్ మరలా ఆకివీడులో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎక్కువగా SFIలో ఉండి ఎక్కువగా ధర్నాలు చేసేవాడట. MRO ఆఫీస్ ముట్టడి, రోడ్ల మీద ధర్నాలు ఎక్కువగా చేస్తూ చదువు నిర్లక్ష్యం చేసేవాడట. అయితే 5వ తరగతి నుండే సినిమాలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఇంటర్మీడియట్తో చదువు ఆపేసి హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు ఫేమ్ వచ్చిన తర్వాత ఓపెన్ డిగ్రీ చేయాలని చూసి మధ్యలోనే మానేశాడట. ఇక ఇంటి దగ్గరే ఉండి సెలవులలో పనులకు వెళ్ళేవాడట. శ్రీను వాళ్ళ ఇల్లు గడ్డితో కప్పిన ఇల్లు. వర్షం పడితే కారుతుంది. పనులకు వెళ్ళినప్పుడు వరి చేలలో వరినాడు కట్టలు భుజాన ఎత్తుకొని వెళ్ళేవాడట. అలా వెళ్లే సమయంలో జలగలు, గవ్వలు కాళ్ళల్లో దిగి రక్తం కారేదట. అలా గాయాలు అయితే ఆసుపత్రికి వెళ్ళాలని కూడా తెలియక కిరోసిన్ దీపాలకు ఉండే ఒత్తితో గాయాలను కాల్చుకునేవాడట. చూసారా, అంతటి కష్టాలు కూడా శ్రీనుకు కష్టంగా అనిపించేవి కావు. ఎందుకంటే అలా ఊళ్ళో ఉండేవారు బయట ప్రపంచం కూడా అందరూ అలాగే బ్రతుకుతారని అనుకునేవారట. హైదరాబాద్ కష్టాలు. ఎలాగైనా ఆర్టిస్ట్ కావాలని కోరికతో 2004లో హైదరాబాద్ వచ్చేశాడు. ఇండస్ట్రీలో ఎవరు లేకపోయినా కేవలం చిరంజీవి, రవితేజను ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చేశాడు. మొదట పిన్ని, చిన్నాన్న దగ్గర ఉండేవాడు. చిన్నాన్న చిన్న ఉద్యోగం చేసేవాడు. అలా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉండేవాడు. కొన్ని రోజులకు ఏదైనా సినిమాలోకి వెళ్ళడం కోసం సికింద్రాబాద్లోని ఒక ఫోటో స్టూడియోలో ఫోటోలు దిగడం, ఫోటోలకు 1, 2, 3 అంటూ నెంబర్ వేసుకొని అన్ని సినిమా ఆఫీసులకు తిరుగుతుండేవాడు శ్రీను. అందరూ నో చెప్పేవారు. ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోకు పెద్ద హీరో వస్తున్నాడని చూద్దామని అక్కడ ఫ్రెండ్ ఉండడంతో వెళ్ళాడు శ్రీను. అక్కడ హీరోను చూసి మధ్యాహ్నం భోజనం అక్కడే చేస్తుండడంతో అక్కడకు వచ్చిన ఒక నిర్మాత ప్లేట్ లాగేసి తిట్టాడని, అలా అవమానం జరగడంతో వారం రోజులు విపరీతంగా బాధపడ్డాడు శ్రీను. ఏడ్చాడట కూడా. అలా చాలా రోజులు పిన్ని ఇంట్లో ఉండి ఇంకా ఉండడం బాగుండదని ఫ్రెండ్తో పాటు నాగోల్లో చిన్న రూమ్లో ఉన్నాడట. తన ఫ్రెండ్ మ్యాగీ. శ్రీనుకు మ్యాగీ అంటే ఎంతో ఇష్టం. చివరకు సుధీర్ ఆ మ్యాగీనా అంటే మ్యాగీ అనేంత ఇష్టం. అతను ఇప్పుడు డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. బద్రీనాథ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు మ్యాగీ. ఇద్దరు అక్కడ రూమ్లో ఉన్నప్పుడు ఆకలి బాధలు ఎన్నో చూశారట. కేవలం బ్రెడ్, బండ్లు నీటిలో అద్దుకొని తినేవారట. రైస్లో కర్రీలు లేక ఏదో ఒకటి అలా కలుపుకొని తినేవారట. ఒకసారి మ్యాగీ వాళ్ళ ఊరికి వెళ్ళడంతో తినడానికి ఏమీ లేక లేతగా ఉన్న పచ్చి దానిమ్మలు తినడంతో నోరంతా వగరుతో పగిలిందట. ఇలా ఎన్నో కష్టాలు పడ్డానని, కానీ ఊర్లో పడ్డ కష్టాలతో పోలిస్తే ఇవి పెద్ద కష్టాలు కావని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలని అనుకునేవాడట. ఈ కష్టాలన్నీ సక్సెస్ ముందు మామూలుగా వచ్చేవే అని అనుకుంటూ ముందుకు వెళ్ళేవాడట. సూసైడ్ అటెంప్ట్. ఒకసారి తేజ గారి సినిమా కేక ఆడిషన్కు ఒకసారి శ్రీను వెళ్ళాడట. అక్కడ 2 రౌండ్లు ఉంటే ఒక రౌండ్ క్లియర్ చేసిన తర్వాత 2వ రౌండ్లో యాక్ట్ చేస్తూ కొంచెం ధ్యాస తప్పిన శ్రీను డైరెక్టర్ తేజ ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగగా శ్రీను సార్ ఏమీ ఆలోచించట్లేదు అన్నాడట.
కానీ తేజ గారు నువ్వు ఇప్పుడే ఇలా చేస్తే సినిమాలో కష్టం అని వద్దన్నాడట. అలా వద్దనగానే తీవ్ర బాధతో చనిపోవాలని ట్యాంక్ బండ్ దగ్గరకు వెళ్ళి అక్కడే దూకి చేద్దామనుకున్నాడట. కానీ ఒక్క నిమిషం ఆగి తానే అందరికీ ధైర్యం చెప్పేవాణ్ణి, నేను చనిపోవడం ఏంటి, నేనే చనిపోతే మా అమ్మ నాన్న ఎంత బాధపడతారని ఆలోచించి ఆగాడట. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో ఉంటే జీవితం ఖచ్చితంగా మలుపు తిరుగుతుందని శ్రీను చెబుతూ ఉంటాడు. మీడియా జీవితం. శ్రీను మొదట మీడియా రంగంలో మొదలుపెట్టాడు. మొదట సి ఛానల్లో రచయితగా యాంకర్గా మొదలుపెట్టాడు. ఇంకా కొన్ని లోకల్ ఛానల్లో స్క్రిప్ట్ రైటర్గా యాంకర్గా చేస్తుండేవాడట. ఆ విధంగా మెల్లమెల్లగా డబ్బులు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత ఒక లోకల్ ఛానల్లో ఇప్పుడు ప్రదీప్, సుధీర్, శ్రీను ముగ్గురు కలిసి చేశారట. తర్వాత TV1, TV9లో 4 సంవత్సరాలు పనిచేశాడు. అక్కడ రచయితగా, ఆర్టిస్ట్గా పనిచేశాడు. TV9లో పనిచేసేటప్పుడు తనతో పాటు సన్నీ కూడా పనిచేసేవాడట. తర్వాత సితారా, జెమినీ మ్యూజిక్, ఐ మ్యూజిక్, వనిత టీవీలలో యాంకర్గా పనిచేశాడు. కొన్ని పాత ప్రాంక్ వీడియోలలో రిపోర్టర్గా పనిచేశాడు శ్రీను. జబర్దస్త్ ఎంట్రీ. శ్రీను వేణు వండర్స్ టీమ్. వేణు జబర్దస్త్కు రాకముందే ఒక సినిమాలో నటించారట. అలా జబర్దస్త్ స్టార్ అవ్వడంతో వేణు టీం లీడర్గా చేయబోతున్నానని శ్రీనుని రమ్మని అడగడంతో అప్పటికే కొన్ని షోస్ ఒప్పుకోవడంతో కొంత సమయం పడుతుందని చెప్పాడట. వేణుతో పాటు చంద్ర, రఘు, రాఘవ, ధన్రాజ్ కూడా అడిగారట. కానీ వేణుతో పరిచయం వల్ల వేణుకు తర్వాత వస్తానని చెప్పాడు. అప్పటికే సుధీర్, శ్రీను రూమ్మేట్స్ కనుక సుధీర్ను వేణుకు శ్రీనుయే పరిచయం చేసి, అన్న వీడు నా ఫ్రెండ్, మ్యాజిక్ షోస్ చేస్తున్నాడు, ఆర్టిస్ట్గా కూడా చేస్తాడని ప్రాక్టీస్ చేయించి వేణు టీంలో జాయిన్ చేయించాడట. అలా సుధీర్ను శ్రీను జబర్దస్త్కు పరిచయం చేశాడు. తర్వాత కొన్ని రోజులకు 14 ఎపిసోడ్లు తర్వాత శ్రీను వచ్చాడు. అలా వేణు వండర్స్ టీంలో ముగ్గురు మొదలయ్యారు. తర్వాత కొన్ని రోజులకు ఒక రైటర్ అవసరమని అప్పటికే ధన్రాజ్ టీంలో చేసి ఖాళీగా ఉన్న రామ్ ప్రసాద్ను కూడా వీరి టీంలోకి తీసుకున్నారట. అలా కొన్ని రోజులకు వేణు వెళ్ళిపోవడంతో ముగ్గురిలో ఎవరిని టీం లీడర్ చేయాలని అడగగా శ్రీను సుధీర్ని చేయమన్నాడట. అలా ముగ్గురు ఉన్న టీంలో సన్నీ TV9లో కొలీగ్ కనుక వీరి టీంలోకి తీసుకున్నారట. అలా సుధీర్, రామ్ ప్రసాద్, సన్నీ ఇలా అందరికీ పరోక్షంగా ఎంట్రీ ఇప్పించాడు శ్రీను. ఈ నలుగురు ఇలా ఫ్రెండ్స్ అయి జబర్దస్త్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. మనం చూస్తున్నాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సినిమాలు, షోస్ విషయానికి వస్తే జబర్దస్త్ సినిమా చూపిస్తామావా, కిరాక్ కిడ్స్ వంటి షోలు చేశాడు. సినిమాలకు వస్తే శివం, దిక్కులు చూడకు రామయ్య, సినిమా చూపిస్తామావా, నమో వెంకటేశాయ, మహానుభావుడు, తుంగభద్ర, టచ్ చేసి చూడు, ఖైదీ నెంబర్ 150, రంగస్థలం, శైలజారెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో నటించాడు. ఎప్పటికైనా శ్రీనుకు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడాలని కోరిక. ఇక నేరం వంటి షార్ట్ ఫిలిమ్స్లో కూడా చేశాడు. తనకు ఇష్టమైన నటులు మెగాస్టార్ చిరంజీవి, క్యారెక్టర్ నటులు ఎస్వి రంగారావు, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ అంట. ప్రకాష్ రాజ్ లాగా అన్ని పాత్రలు చేయాలని శ్రీను కోరిక. లవ్ మ్యారేజ్. శ్రీను భార్య సుజాత సుధీర్కు ఫ్రెండ్. సుధీర్, శ్రీను రూమ్మేట్స్ కనుక సుధీర్ సుజాతను కలవడానికి వెళ్తుండేవాడు. శ్రీను TV9లో పనిచేస్తున్నాడు కనుక టీవీకు దగ్గరలో శ్రీనగర్ కాలనీలో సుజాత ఉండడంతో అప్పుడప్పుడు సుధీర్, శ్రీను, సుజాత కలిసేవారట. అలా కొద్ది రోజులకు శ్రీను, సుజాత కలవడం, శ్రీను డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటానని చెప్పి మొదట పెద్దల అంగీకారంతో వనస్థలిపురం వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నిశ్చితార్థం చేసుకున్నారు. తర్వాత 2013లో అమలాపురంలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరికి హిమాన్షు కార్తికేయన్ అని చిన్న బాబు ఉన్నాడు. వీరి పెళ్లికి సుధీర్ బాగా హెల్ప్ చేశాడట. చిరంజీవిని చూసి సినిమాలోకి వచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇది కదా సక్సెస్. ఏ స్టూడియోలో అన్నం తింటుంటే ప్లేట్ లాగేసి నెట్టారో అదే అన్నపూర్ణ స్టూడియోస్లో జబర్దస్త్ చేస్తున్నాడు. ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంత మంచి లైఫ్ ఇచ్చిన మల్లెమాల టీంకు కృతజ్ఞతగా ఇంటికి మల్లెమాల నిలయం అని పెట్టుకున్నాడు. చూశారుగా, కష్టాలు వస్తే ఆ కష్టాలు మనల్ని చంపవు, బ్రతకండి, మీ లైఫ్ మీకు అనుకూలంగా మారుతుంది అంటాడు శ్రీను. శ్రీను ఎంతో సక్సెస్ఫుల్గా ఉండాలని విష్ చేద్దాం.